యువి క్రియేషన్స్ బ్యానర్లో కార్తికేయ కొత్త సినిమా భజే వాయువేగం రేపు శుక్రవారం మే 31న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లు రిలీజ్ అవుతుంది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్లో మరో 100 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అలా టోటల్గా ఈ సినిమా 400 థియేటర్లు రిలీజ్ అవుతుంది రేపు. ఇక ఈ సినిమా బిజినెస్ వచ్చేసి వాల్యూ బిజినెస్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. అంటే ఓన్ రిలీజ్ ఇది యువి క్రియేషన్స్ది. 3.5 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. 3.5 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్కి 50 లక్షల షేర్ రావాలి, అంటే అక్కడ 1 కోటి గ్రాస్ రావాలి. టోటల్గా ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల షేర్ రావాలి. 4 కోట్ల షేర్ రావాలి అంటే గ్రాస్ 8 కోట్లు కావాలి. ఇక సినిమాకి పోటీలో మరో రెండు సినిమాలు ఉన్నాయి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గమ్ గమ్ గణేష. ఇక ఈ సినిమాకి బజ్ కూడా ఎక్కువగా లేదు. బుక్ మై షోలో టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కూడా పెద్దగా లేదు. సినిమా రిలీజ్ అయ్యాక బాగుంది అని టాక్ వస్తేనే సినిమాని చూస్తారు. మరి 8 కోట్లు అనేది కొద్దిగా కష్టమే కాంపిటీషన్లో. లాస్ట్ ఇయర్ మన కార్తికేయ నటించిన బెదుర్లంక 2012 సినిమా కమర్షియల్గా హిట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఈ సినిమా కూడా మరి హిట్ అవ్వచ్చు, 8 కోట్లు గ్రాస్ కాబట్టి. బట్ కాంపిటీషన్ ఉండడం వల్ల కొద్దిగా డౌటే. సినిమా బాగుంటే చెప్పలేం, రావచ్చు. అది మన కార్తికేయ కొత్త సినిమా భజే వాయువేగం. 400 థియేటర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బిజినెస్ టార్గెట్ వచ్చేసి 4 కోట్ల షేర్ రావాలి. 4 కోట్ల షేర్ రావాలంటే 8 కోట్లు గ్రాస్ కావాలి. చూడాలి మరి. ఓకే, బాయ్.